హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందు వీడియోలో మనం బ్యాక్ అండ్ బైసెప్స్ చేసామన్నమాట. సో ఇప్పుడు షోల్డర్ అండ్ ట్రాప్స్ చేద్దాం. చాలామంది బ్యాక్ అండ్ ట్రాప్స్ కూడా చేస్తారు, ఎందుకంటే ఇది యాక్చువల్గా బ్యాక్ మజిల్ కాబట్టి. సో ట్రాప్స్ అండ్ అంతేకాకుండా అప్పర్ మిడ్ బ్యాక్ ఇట్లా లింక్ అయి ఉంటుందన్నమాట, అదంతా ఒక మజిలే. బట్ చాలామంది షోల్డర్లో చేసుకుంటారు, ఎందుకంటే బ్యాక్లో చాలా మజిల్స్ ఉంటాయి కదా. సో ట్రైన్ చేసినప్పుడు ట్రాప్ని ట్రైన్ చేయడం కొంచెం అనేజీగా ఉంటుంది. సో షోల్డర్ ఏం చేస్తారు. సో ముందు వీడియోలో చెప్పిన రూల్స్ ఏంటో తెలుసు కదా. అండ్ అంతేకాకుండా మీరు వార్మప్ చేయకుండా వర్కౌట్స్ మాత్రం చేయకండి. మీకు ఏ డౌట్ ఉన్నా సరే బిగినర్స్ కోసం ప్రతి ఒక్క వీడియో అనేది నేను ఆల్రెడీ చేసి పెట్టాను. సో వార్మప్ నుంచి వర్కౌట్స్ వరకు. అండ్ ఈరోజు షోల్డర్ అనమాట. గైస్ నేను చాలా వరకు జిమ్లు చేంజ్ అయ్యాను అనమాట. సో జిమ్స్ చేంజ్ అయిన ప్రతిసారి కూడా అక్కడ బిగినర్స్ని ఎంతో కొంత ట్రైన్ చేసేవాడిని. సో బిగినర్స్లో చాలామంది ఏ వర్కౌట్స్ అయితే ఈజీగా పర్ఫామ్ చేయగలుగుతున్నారు, ఏదైతే పర్ఫామ్ చేయలేకపోతున్నారు అనేది నేను కేటగిరీస్ చేసి దాన్ని బట్టి మీకు ఇస్తున్నాను అనమాట. సో ఇప్పుడు మనం చేయబోయే షోల్డర్ వర్కౌట్స్లో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి బార్బెల్ ప్రెస్ అనమాట. కొంతమంది మిలిటరీ ప్రెస్ అని కూడా అంటారు. సో ఫస్ట్ రూల్స్ ఏంటో తెలుసు కదా, 3 సెట్స్ మాత్రమే చేయండి, 10 to 12 reps. The wolf she cries at night, breath had born in the black wind where the shadows lie, deep inside despair. Our hearts గైస్ షోల్డర్ వర్కౌట్స్ చేస్తున్నప్పుడు మాత్రం చాలా మందికి ఈజీగా ఇంజురీస్ అవుతాయి అనమాట, లేదంటే బోన్స్లో ఎక్కువ పెయిన్ వస్తుంది. ఎందుకంటే మన జిమ్లో ఏ వర్కౌట్స్ చేసినా ఎక్కువ ఇన్వాల్వ్ షోల్డరే కాబట్టి. సో షోల్డర్లో మొబిలిటీ అనేది ఎక్కువగా ఉండేలా చూసుకోండి. సో వీలైతే దానికోసం కూడా వీడియోస్ చేస్తాను. అండ్ సెకండ్ వేరియేషన్ వచ్చేసి లాటరల్ రైజెస్ అనమాట. సో ఈ లాటరల్ రైజెస్ మాత్రం మనకి కొంచెం లైట్ వెయిట్తో చేస్తేనే బెస్ట్, ఎందుకంటే మన హ్యాండ్స్ అనేది మన బాడీ నుంచి సపరేట్ అవుతున్నాయి, కొంచెం దూరం వెళ్తున్నాయి కాబట్టి గ్రావిటీ తక్కువ ఉంటుంది. సో బ్యాలెన్సింగ్ కూడా తక్కువ ఉంటుంది. సో వెయిట్స్ తక్కువ తీసుకుంటే మన బోన్స్లో పెయిన్ రాకుండా ఉంటుంది అనమాట. fierce, our minds aware. We carry on, we carry on, carry on. అండ్ మన థర్డ్ వేరియేషన్ వచ్చేసి రివర్స్ పెక్డెక్ ఫ్లైస్ అనమాట. ఈ రివర్స్ పెక్డెక్ ఫ్లైస్ చేసినప్పుడు చాలామంది బెంచ్కి మొత్తం అలా చెస్ట్ పార్ట్ని అందించేస్తారు అనమాట. సో స్టమక్ ఏరియాని మాత్రం వెనక్కి నెట్టి, మన సీట్ని వెనక్కి నెట్టి, చెస్ట్ ఏరియాని మాత్రం ఆ సీట్కి అంటిస్తే కనుక మన పర్ఫార్మెన్స్ అనేది ఇంకొంచెం బాగుంటుంది. అండ్ ఫోర్త్ వేరియేషన్ వచ్చేసి అప్రైట్ రోస్ అనమాట. ఈ అప్రైట్ రోస్ అనేది మన కాలర్ బోన్ వరకు మన రాడ్ని తీసుకొచ్చి అండ్ స్లోగా రిలీజ్ చేయాలన్నమాట. సో క్లిప్ ఇస్తాను, ఒకసారి క్లారిఫై కోసం చూసుకోండి. అండ్ మన ట్రాప్స్ కోసం స్ట్రక్స్ అనమాట. ఇది బార్బెల్తో చేయొచ్చు, డంబుల్తో కూడా చేయొచ్చు. అండ్ ఈ స్ట్రక్స్ కూడా వేరియేషన్స్ ఇస్తాను, ఒకసారి చూడండి. అండ్ ఇలా చేయడం వల్ల మన షోల్డర్ అండ్ ట్రాప్స్ బిల్డ్ అవుతాయి అన్నమాట. It's always darkest before the సో ఏ వర్కౌట్స్ చేసినా సరే మీ మజిల్స్ని ఫీల్ అవ్వండి, ఫీల్ అవుతూ చేయండి. ఏదో చేస్తున్నాం అన్నట్టు కాకుండా ఆ మజిల్స్ని ఫీల్ అవుతూ మన మజిల్ మైండ్ కనెక్షన్ని క్రియేట్ చేసుకోండి. అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇన్ఫర్మేషన్స్ ఇంకా కావాలి అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. లవ్ యూ ఆల్.